తిరువురు నటించిన పాపం ప్రతాప్ థియేటర్లోకి వచ్చింది. ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అయితే ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంది ఆ కథలో. హ్మ్. ఆ సెన్సిటివ్ పాయింట్ని అంతే సెన్సిబుల్గా చెప్పడం అనేది ఒక మెథడ్. పర్టికులర్గా కొంతమంది ఆర్టిస్టులకి ఆయన డిజైన్ చేసినటువంటి సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా నడిచినాయి. ఒకప్పుడు సినిమా హాళ్ళల్లో బ్లూ కంటెంట్ ఉన్నటువంటి సినిమాల ఆ 3 రాత్రుల్లో ఏమైంది అనేది ఆ 3 రాత్రుల్లో ఏమైంది, ఎందుకు ఆ అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఒక క్యూరియస్ అంశం. భరద్వాజ గారు తిరువురు నటించిన పాపం ప్రతాప్ థియేటర్లోకి వచ్చింది. చూశారు కదా! ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే దుర్గా నరేష్ డైరెక్టర్ ఈ సినిమాకి. హ్మ్. ఆయన అంటే సినిమా మీద ప్యాషన్తో వస్తారు అందరూ. హ్మ్. తను చూసినటువంటి కొన్ని సంఘటనలు, తనకి తెలిసిన కొన్ని సంఘటనలు కలిపి ఒక కథ అల్లుకున్నాడు ఆయన. అయితే ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంది ఆ కథలో. హ్మ్. ఆ సెన్సిటివ్ పాయింట్ని అంతే సెన్సిబుల్గా చెప్పడం అనేది ఒక మెథడ్. అలా కాకుండా దాన్ని టోన్ మార్చి చెప్పే ప్రయత్నం చేశాడు ఈయన. హ్మ్. మార్చి కొంచెం లౌడ్ టోన్లో వెళ్ళాడు. హ్మ్. ఈ లౌడ్ టోన్ అనేది మనం ఆల్రెడీ గతంలో చూసాం. ఈవి సత్యనారాయణ గారు ఇలాంటి డైరెక్టర్లు, అడపాదడప కోడి రామకృష్ణ గారు, అంటే టోటల్ ఊరు పార్టిసిపేషన్తో నడిచేటువంటి ఒక కథలు హ్మ్. మనం చూసాం గతంలో. అలాగే డైలాగ్ కామెడీ ఇవన్నీ మిక్స్ చేసి టోటల్గా థియేటర్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకున్నాడు. అనుకుని కొంత కాశీనాథ్ అని ఒక కన్నడ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపించింది. హ్మ్. ఆ ధోరణి ఆయన సినిమాల్లో సన్నివేశాలు నడిపేటువంటి ధోరణిని కూడా పట్టుకున్నాడు ఇతను. హ్మ్. పట్టుకొని ఆ తరహాలో ఈ జనరేషన్కి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనేది బలంగా నమ్మాడు ఆయన. నమ్మి ఈ అటెంప్ట్ చేశాడు. ఆ కథని హీరో తిరువీరు కూడా నమ్మాడు. హ్మ్. ఏది స్క్రిప్ట్గా నేరేట్ చేసినప్పుడు, అది విజువల్గా కన్వే అయినప్పుడు అదే కమిట్మెంట్తో వెళ్ళదు. చాలా సందర్భాల్లో విన్నప్పుడు బాగున్న కథలు తెర మీద నేరేట్ చేసేటప్పుడు తేడా కొడుతుంది. హ్మ్. అలా కొన్ని సన్నివేశాలు ఈయన కంట్రోల్‌లో లేకుండా నడిచిపోయినాయి. హుహు. అంటే ప్రతి ఆర్టిస్ట్‌కి వాళ్ళ స్పాన్ ఎంతుందో ఆ రేంజ్‌కి తీసుకెళ్ళిపోయాడు. హ్మ్. తీసుకెళ్ళిపోవడంతో పాటు ఆ సినిమాలో పెట్టినటువంటి కొన్ని సన్నివేశాలు, పర్టిక్యులర్‌గా కొంతమంది ఆర్టిస్టులకి ఆయన డిజైన్ చేసినటువంటి సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా నడిచినాయి. ఓహో! అలాగే ఏరియా దాటిపోయింది. అంటే థియేటర్లు ఇవన్నీ దాటి ఫోనుల్లోకి వచ్చేసినటువంటి ఒక సందర్భం చూస్తున్నాం మనం. ఒకప్పుడు సినిమా హాళ్ళల్లో ఈ బ్లూ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు ఆడేవి. ఆ తర్వాత ఇప్పుడు బూత్ అనేది సర్వవ్యాపితం అయిపోయి ఫోనుల్లోకి వచ్చేసింది, జేబులోకి వచ్చేసింది. హ్మ్. దీన్ని ఆ టైంకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడాయన. ఆ ప్రయత్నం చేయటము అది కూడా ప్రాపర్‌గా జనాల్ని ఉత్తేజపరిచే పద్ధతిలో అనిపించలేదు. హ్మ్. ఏదో కృత్రిమంగా నడిచిపోతున్నాయి సన్నివేశాలు అనిపించే ధోరణిలో వెళ్ళిపోయింది. పర్టిక్యులర్‌గా గోపరాజు ఆయన యాక్ట్ చేసినటువంటి సన్నివేశాలన్నీ కొంచెం లౌడ్‌గా వెళ్ళినాయి. ఓకే. అలాగే నటుడిగా విలన్ క్యారెక్టర్లు గానీ, ఏదైనా గానీ తన ధోరణిలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ మధ్య కాలంలో. హ్మ్. అజయ్ ఘోష్. అజయ్ ఘోష్. హ్మ్. అజయ్ ఘోష్ దగ్గర వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన డామినేట్ చేస్తున్నాడు క్యారెక్టర్‌ని అనిపించే పరిస్థితి. ఓకే. క్యారెక్టర్‌లోకి ఆయన ఒదిగిపోయిన సందర్భము కనిపిస్తుంది కొన్ని సినిమాల్లో. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ని ఈయన డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే. అలాగే చేయించడంతో ఏమైందంటే, ఆ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి సెన్సిబిలిటీ ఆడియన్స్‌కి ప్రాపర్‌గా కనెక్ట్ కాలేదది. హుహు. ఇంకొంచెం వర్కౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ కథ మీద. ఓకే. చేసి ఉంటే క్యారెక్టర్‌లను కూడా అంటే తను కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ఒక సెన్సిబుల్ పాయింట్ ఉండాలి అనేది అనుకున్నాడు బలంగా. అదే సమయంలో కమర్షియల్‌గా సినిమా వర్కౌట్ అవుతుందా? కాదా? అనేటువంటి ఒక టెన్షన్. హ్మ్. ఆ టెన్షన్‌తో ఒక లౌడ్ కామెడీని పెట్టేస్తే, వర్కౌట్ అయింది. కామెడీ వర్కౌట్ అయిందా పోనీ? ఆ కామెడీ మిస్ మ్యాచ్ అయిందది. ఓకే. అంటే ఈయన ఏదైతే ఆ కథకి పునాది అనుకున్నాడో అంశం, దాంతో ఈ కామెడీ ప్రాపర్‌గా సింక్ అవ్వలేదు. ఆ సింక్ అవ్వకపోవడం అనేది ఆడియన్స్‌కి అంటే ఏ స్థాయి ప్రేక్షకుడైనా ఫీల్ అయ్యే పరిస్థితికెళ్ళిందది. హుహుహు. అందుకని టోటల్‌గా మిస్ మ్యాచ్‌లో నడుస్తుంది సినిమా అంతా. ఆయన కొన్ని క్యారెక్టర్లు అంటే గ్రామాల్లో సహజంగా కనిపించేటువంటి కొన్ని క్యారెక్టర్లను తీసుకొని డిజైన్ చేసుకున్నాడు కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ వాడేసినటువంటి టెంప్లెట్‌లే. ఓకే.
చాలామంది డైరెక్టర్లు ఇంతకుముందు వాడేసినటువంటి టెంప్లెట్లన్నీ దొరికినాయి దీనిలో. అందుకని ఏది ఫ్రెష్గా అనిపించలేదు. అలాగే ఆయన డీల్ చేసినటువంటి పునాది అంశం, ఆ బేసిక్ స్టోరీ లైన్, అదే అది దానిలో ఉన్నటువంటి సెన్సిబిలిటీని, ఆ 3 రాత్రుల్లో ఏమైంది అనేది ఆ 3 రాత్రుల్లో ఏమైంది, ఎందుకు ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది. రియాక్ట్ అయింది వైల్డ్గా ఎందుకు వెళ్ళిపోయింది అనేది. వెళ్ళిపోయింది అనేది, రియాక్ట్ అయింది వరకు మాట్లాడుకుందాం మనం. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఒక క్యూరియస్ అంశం. ఇలాంటివి భాగ్యరాజా లాంటి వాళ్ళు అద్భుతంగా డీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి తమిళ్లో. ఇక్కడికి వచ్చేసరికి ఆ సెన్సిబిలిటీసు ప్రాపర్గా వెళ్ళాల. ఓకే. వీళ్ళు కథగా అనుకున్నప్పుడు బాగానే ఉంది అది. పాపం ప్రతాపు కాస్త పాపం ప్రేక్షకులు అనే పరిస్థితికి వెళ్ళింది అది. ఓహో. అంటే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఎందుకు ఇంత లౌడ్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళందరూ, విపరీతంగా ఆశ్చర్యపోవడంతో పాటు జాలిపడేటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఒక్క రాశి క్యారెక్టర్ మాత్రమే ప్రాపర్గా డిజైన్ జరిగింది. తను కూడా అంతే సెటిల్డ్గా ఆ క్యారెక్టర్ని తను పెర్ఫామ్ చేసిన పద్ధతి చాలా బాగుంది. చిన్న సినిమాలు మంచి స్టోరీ లైన్తో వస్తాయి అనేటువంటి ఒక బిలీఫ్ ఉంది ఆడియన్స్లో. ఇలాంటి సినిమాల వలన ఏమవుతుందంటే ఆ బిలీఫ్ దెబ్బతింటుంది. ఓకే. అది దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని పెద్ద సినిమాల్లో ఏమున్నా కానీ జనాలు సరే చూసేస్తారు, అది స్టార్డమ్తోనూ ఆ హడావిడిలో వెళ్ళిపోతుంది. కానీ చిన్న సినిమా అనేది పర్టికులర్గా ఒక సెన్సిబుల్ పాయింట్ తీసుకుని ప్రాపర్గా డీల్ చేస్తారు అనే జనంలో ఉన్న నమ్మకాన్ని దెబ్బ కొడితే ఇబ్బంది అవుతుంది. ఓకే. అది అలాంటివి జరగకూడదు. కానీ ఈ సినిమాలో ఆయన తన్ని తాను కమర్షియల్ డైరెక్టర్గా మార్చుకోవటం అనేది కూడా ఉండొచ్చు స్కీమ్, కానీ వే ఇది కాదు. ఓకే. ఈ మార్గం కాకుండా ఇంకొంచెం బెటర్గా ఆయన కాశీనాథ్ని ఆదర్శంగా తీసుకున్నప్పటికీ, లేకపోతే ఈవి సత్యనారాయణ గారిని, లేకపోతే కోడి రామకృష్ణ గారిని, ఇలాంటి గణేష్ పాత్రోని, ఇలాంటి వాళ్ళని ఆయన దృష్టిలో ఉన్నారు. ఆ తరహా ధోరణి అంతా కనిపించింది సినిమాలో. అదే టైంలో ఆయన కొంచెం భాగ్యరాజాని కూడా పట్టించుకుని ఉంటే బాగుండేది. భాగ్యరాజా, జంధ్యాల అలాంటి వాళ్ళని కూడా కొంచెం పట్టించుకుని ఉంటే ఈ సినిమా మరీ ఇలా నడిచేది కాదు. ఓకే. డెప్త్ లోపించింది. ఇంకొంచెం వర్కౌట్ చేయాలి అక్కడ. చేసుంటే సినిమా కనెక్ట్ అయ్యేది. ఓకే. అది సొసైటీని కనెక్ట్ చేస్తూ గనక నడిపుంటే డెఫినెట్గా మంచి సినిమా అయ్యేది. ఓకే. తన చేతుల్లో ఉన్నదే, కానీ తను ఈ లౌడర్ గొడవ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు. చేసి దాన్ని జస్ట్ ఊరికనే ఒక పునాది అంశంగా వాడదాం అనుకున్నాడు అంతే. కానీ సినిమా ఆ యాంగిల్లోనే చూస్తారు జనాలు. ప్రేక్షకుడు ఫైనల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అసలు ఏం చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ గారు అని ఆలోచించిన తర్వాత ఇంత గొడవకి ఇది పునాదిగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అని ప్రేక్షకులు ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని ఫస్ట్ అటెంప్ట్ చేసేటువంటి డైరెక్టర్లు కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి మంచి కథలు, మంచి పాయింట్లు పట్టుకుంటున్నారు, కానీ వాటిని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసే దగ్గర గందరగోళానికి గురవుతున్నారు. ఓకే. రకరకాల ఇన్ఫ్లుయెన్స్లకు గురవుతున్నారు. అలా కాకుండా చెప్పదలుచుకున్న అంశాన్ని నిజాయితీగా కనుక చెప్పగలిగితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారని ఆ మధ్య చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. ఓకే. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టే పద్ధతిలో చిన్న సినిమాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.